జయ జగదంబే. నిన్న కొన్ని ప్రశ్నలు నేను ఒకటి అవ్యవధి అవడం చేత, సమయం సరిపోవడం చేత చెప్పలేదు. కొన్ని తాతగారితో కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాను. అందులో విజయ్ కుమార్ గారు అడిగారు, మనోవాక్కాయ కర్మలు అంటారు కదా, అవి ఎలా ప్యాన్ అవుట్ అవుతాయి అంటే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఎక్కడ కర్మ చేస్తే ఎలా ఉంటుంది అని. ఇక్కడ నాకు ఎప్పటి నుంచో ఉంది సందేహం, మనస్సుతో చేసిన కర్మల పరిస్థితి ఏమిటి అని. ధర్మరాజు చెప్పింది పబ్లిక్ రికార్డ్స్లో ఉంది, అంటే భారతంలో ఉంది, అదే చెప్పగలను. నాకు ఆల్రెడీ తెలుసుంటే విజయ్ కుమార్ గారు చెప్పేది లేదు. ధర్మరాజు ఏమంటాడంటే, మంచివాడికి చెడ్డవాడికి తేడా ఏమిటి అంటే, చెడు ఆలోచనలు వచ్చి దాన్ని సాకారం చేయకుండా నిలుపుకోగలిగిన వాడు, అంటే దాన్ని మాటలోకి చేతలోకి రాకుండా నిరోధించుకోగలిగిన వాడు మంచివాడు. అంటే చెడు ఆలోచన అందరికీ వస్తాయని నేను భావం. అలా చెడు ఆలోచనల్ని మాటలోకి చేతలోకి తెచ్చేవాడు చెడ్డవాడు. కాబట్టి ప్రత్యక్షంగా మనకి కనిపించేది ఏంటంటే, దాన్ని ఇలా సాకారం చేస్తే, మెటీరియలైజ్ చేస్తే కర్మ ఉంటుంది. మనస్సులోనే ఉంటే దానికి ప్రస్తుతం నాకు చెప్పడానికి దాని మీద ఒక ఏమంటుంది, దాన్ని పాబందీ అంట హిందీలో, తెలుగులో ఏమంట, నిషేధం. ఎస్, దట్స్ వర్డ్. ప్రస్తుత నిషేధం. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి అది మాట్లాడడానికి వీలు లేదు నాన్న అన్నారు తాతగారు. కాబట్టి మీకు ఎవరన్నా మహాగురువులు, మామూలు గురువులు కాదు సుమండి, మీరు పుస్తకంలో చూసేవాళ్ళు ఎవరు మీరు చెప్పలేరు. క్షమించండి, ఇలా అంటున్నాన్ని తప్పుగా తీసుకోదు. ప్రవచనకర్తలు కానీ వాళ్ళ అంతేవాసులు కానీ ఈ నా వాక్యాన్ని అగౌరవంగా తీసుకోవద్దు. నా ఉద్దేశం అగౌరవం కాదు. వారికి కొన్ని ఒక వేదిక మించి బహిరంగ వేదిక మీద మాట్లాడేటప్పుడు వాళ్ళకి తోచింది మాట్లాడడానికి వాళ్ళకు కుదరదు. నేను అజ్ఞాతంలో ఎక్కడో తెర వెనకాలన్నాను, అందున మీరు ఎవరినైనా వింటేవనండి, లేకపోతే లేదు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా లేదు. నాకు తోచిన అనుభవాలు పంచుకుంటున్నాను. యూ కెన్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. నమ్మండి, నమ్మకపోండి. ఇన్ని డిస్క్లైమర్లు పెడుతున్న వల్ల నాకు నడుస్తుంది చెప్పడం ఇలాంటి మాట. వారికి కుదరదు. వాళ్ళు శాస్త్ర ప్రమాణంగానే చెప్పాలి. అదే మాట వాళ్ళు నొక్కి వక్కాణిస్తారు కూడా. ఇది శాస్త్ర ప్రమాణము, దేనికి నిదర్శనం శాస్త్రం. నేను మాట్లాడే మాటకి శాస్త్రం నిదర్శనం కాదు, నా అనుభవమే నిదర్శనం. శాస్త్రంతో కలుస్తుంది, కలవదు. కొన్ని ప్రత్యక్షంగా పరమేశ్వరు చెప్తుంది, కొన్ని మహాత్ములైన వాళ్ళు, ఋషులు, తాతగారు లాంటి బాగా పెద్దవాళ్ళు నిజంగా ఎప్పుడైనా అటువంటి అవకాశం వచ్చి ఆయన పేరు చెప్పనిస్తే, ఊరిని ఆయన నువ్వు తాతగారు అంటున్నావు అనుకునేంత పెద్ద ఆయన మహానుభావుడు. ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనస్సులో ఆ మహాత్ముడి పాదాలకు నమస్కారం. సరే, ఇంతకు ఆయన ఏమిటంటే, వద్దు నాన్న అన్నారు. చెప్పారు, ఇలా ఉంటుంది అయ్యా కర్మ, దీని విధానం ఇలా ఉంటుంది, కానీ ఇది వద్దులే, మాట్లాడకు అన్నారు. కాబట్టి మాట్లాడను. మిగతా కర్మలు అంటారా, మనకి తెలిసినవే, మాట ద్వారా చేత ద్వారా వచ్చే కర్మలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వీడియోల్లో. కాకపోతే నాకు చాలా ఇష్టమైన హెచ్చరిక మాట ద్వారా వచ్చే కర్మ. వాచాదోషం చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఇటు చేతలోకి, అంటే యాక్షన్, అందులోకి రావడమే కాకుండా వెనక్కి కూడా కొడుతుందని ఎఫెక్ట్.
ఒక మాట మనం ఎవరినన్నా అన్నాం అనుకోండి, వాళ్ళ మనస్సు గాయపడుతుంది. వాళ్ళని కొట్టబోచ్చు. ఒక అనకూడని మాట అంటే, అన్యాయమైన మాట అంటే, లేదా వాళ్ళకి అన్యాయం అనిపించింది, మేము ఇంతటి నిందకి తగం, ఇంతటి వ్యాఖ్యకి తగము అన్నప్పుడు వాళ్ళ మనస్సులో వచ్చే ఉసురుందే బహుప్రమాదం. నా ఫేవరెట్ ఫ్రేజ్, జన్మ జన్మాంతరాలు కూడుతుంది. అంచేత మాట చాలా జాగ్రత్త. దానికి కూడా చెప్పాను నేను. మాట నా అనిపించినప్పుడు అతి ప్రయత్నం మీదైనా సరే, లోపల తిట్టేసుకుంటున్నట్టుగా అనిపించినా సరే, నాలుగు మీద మాట రానివ్వకండి. కాస్త ఆపండి. వెంటనే తిరిగి సమాధానం చెప్పాలనిపించినప్పుడు కూడా ఒక్క రవ్వ సైరించండి, ఆగండి. సాధారణంగా కోపం ఫిజిల్ అవుట్ అయిపోతుంది, ఉండదు. ఎక్కడో దురదృష్టవంతులకు ఉంటుంది తీవ్ర కోపం, ఎక్కువసేపు కోపం. మా నాన్న అంటూ ఉండేవాడు, ఇప్పుడున్నా నేను కొద్దిగా బాగా దూరుతుండే, బాగా కోపం ఎక్కువ, చాలా ఏళ్ళు దశాబ్దాలు గుర్తుపెట్టుకునే అలవాటు ఉంది నాకు. మా నాన్న అనేవాడు, ఎప్పుడన్నా ఫలానా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు భోజనం చేసే వచ్చి ఉంటావు అన్నాడు నాన్న. వాళ్ళ ఇంట్లో నేను ఇస్తారు వేయను, అది దగ్గరైనా ఎవరికో ఏదో పట్టుకెళ్ళమన్నాడు మా నాన్న. భోజనం చేసి వెళ్తా అన్నాను అంటే, తప్పురా, దగ్గరవాడు బాధపడతారు భోజనం చేసి వెళ్తే, అందులో భోజనాల టైంకి వెళ్తున్నావు నువ్వు అంటే, ఏమో వచ్చి భోజనం చేస్తాను అన్నాను. కాస్త పక్కూరు, ఎక్కువ దూరం కాదు. ఆయన ఆవిడ భోజనం చేసే ఉంటాడు అన్నాడు. నేనేమో ఇంక భోజనం చేయనన్నాను వాళ్ళ ఇంట్లో. అలాగే ఇంకోటి బాగా దగ్గర ఆవిడెవరో, వాళ్ళని ఏదో ఎవరింటికో వాళ్ళ ఇంటికి వెళ్ళి పలానా ఏదో వర్తమానం ఇవ్వడం, పలానా వస్తువు ఇవ్వడం ఏదో జరిగింది. వెళ్ళేసరికి వాళ్ళు ఏదో తింటున్నారు. 2 గదులు, ఒక వంటిల్లు, ఒక హాలు, అంతే. వాడు ఏదో వేరే కారణాల చేత అక్కడ దూర ప్రాంతం నుంచి అక్కడ వచ్చి ఉంటున్నారు చదువు కోసం. నేను వెళ్ళేసరికి వీళ్ళు తింటున్నారు మధ్యాహ్నం చేసుకుని. ఆ పెద్దవాడేమో, వాడు వచ్చాడు కదా వాడు పెడతారేటే అంతే. ఆవిడ పాపం నాకు దగ్గర ఆవిడ. లోపల పిల్లలు వచ్చే పోయేవారికి అందరికీ వడ్డీ వరుస్తామేమిటి అన్నారు. చాలా ఏళ్ల క్రితం, 45 ఏళ్ల క్రితం కథ, 45, 46 ఏళ్ల క్రితం. నేను ఇంకెప్పుడూ మర్చిపోలేదు. మా నాన్న అనేవాడు, జన్మాలకి రాతకుడురా నాన్న, నృశంసువా, అంత గుర్తు పెట్టుకుంటావేట్రా, అంత కోపం ఏమిట్రా నాయన, అంత బంధుప్రీతి లేదేమిట్రా, ఓ మాట అనరా ఎవరును, మనం ఎవరిని అనుకో, మా మనిషి వెనకాల మాట ఉండదు. మనం ఎదురుకుండా చాలా బాగా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా వెనకాల ఎప్పుడో ఒకసారి అనుకో మిసురుగా మాట. అంత మాత్రం చేత ప్రేమ లేదనా, ఆ క్షణంలో ఏదో తెక్కొచ్చింది అనుకున్నాం, మొహం మీద అనకూడదు కాబట్టి వెనకాల అనుకుంటాం. వాళ్ళు ఎందుకు అనుకున్నారో, వాళ్ళు ఎందుకు చేశారో తప్పురా. బ్రాహ్మడికి కోపం ఎండు తాటాకు మండిస్తే ఎంతసేపు ఉంటుందో అంత మించి ఉండకూడదు నాన్న అనేవాడు. అంటే మళ్ళీ మీరు కులాన్ని బట్టి ఉంటుందా కోపం, అలా అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఒక మంగళతని కథ చెప్పాను నేను ఇదివరకు. ఒక మంగళకి ఒక కర్ణానికి మధ్య సంవాదం, తర్వాత అతని ఉసురుకి ఈ కర్ణం చనిపోయాడు. సరే, అది పక్కన పెట్టేస్తే, మా ఊళ్ళో పొలాల దగ్గర కొంత నీళ్ల గురించి వాటి గురించి ఏమైనా కొంచెం సమస్యలు రావడం, ఎవరో కొంత పొగరమొత్తనంగా మేము ఫలానా కులం వాళ్ళం కనుక నీ చేనుగట్టిన కాచిన బీరకాయలు, పొట్లకాయలు, మరో కొబ్బరికాయలు పట్టుకెళ్ళిపోగలం మేము అని పట్టుకెళ్ళిపోతుంటే మా నాన్న ఒకసారి ఆపితే, నువ్వు మా కులం పేరుతో మమ్మల్ని దూషించామని చెప్పాను అనుకో, మళ్ళీ నీకేమిటిది బెయిల్ కూడా ఉండదు, పోతావు జైల్లోకి, నన్ను కోసుకొని నా ఇష్టం, మేము ఎక్కడైనా ఏమన్నా కోసుకోవచ్చు అన్నాడు కథను అని మా నాన్న కొద్దిగా
దూరం తోసేయడమో కూడా. దాంతో మా నాన్న మనస్సు కష్టపెట్టుకుని ఆ పొలం అమ్మేశాడు. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు, మనం కొంత బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కదా, సమర్థత ఇటుపక్క నుంచి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా దొరకని పరిస్థితి. అందువల్ల భూమి అమ్మేశాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు చెప్పనివ్వలేదు మా నాన్న. ఆ చెరువులోకి దోళ కొట్టడం విషయం కానీ, దోళను దింపేయడం, దానివల్ల చెరువులోకి దోళను దింపేస్తే ఏమవుతుంటే గట్టు దిగిపోతుంది. పొలాల్లో చెరువుకి చుట్టూ ఏమి సిమెంట్ బ్యాంకింగ్ కట్టరు. దోళను దింపేస్తే పెద్ద మంద 20 దోళ్ళు దిగాయి అనుకోండి, చెరువు పాడైపోతుంది. ఎవరో పొగరు మొత్తంగా ఏదో చేశారు. కొంత బ్రాహ్మణ వ్యవసాయం కాబట్టి లోకుగా ఉండేది. సో అలాంటి కష్టాలు ఏమైనా వస్తే మా నాన్న, మా తమ్ముడికి తెలిసేవాడు, ఊరికి దగ్గరలో ఉండేవాడు, రైల్వేలో పనిచేసేవాడు. పోళ్ళ, కాకినాడ, సావలకోట, పెద్దాపురం ఇలా ఉండేది. పెద్దాపురం స్టేషన్లో వెళ్ళాడు ఊరికి అంటున్నాను. అక్కడక్కడే ఉండేవాడు, తరచు నా అందరికి వెళ్ళేవాడు కాబట్టి ఊళ్ళో విషయాలు తెలిసేవాడికి. మా నాన్న ఒక మాట అనేవాడు, అన్నయ్యకి చెప్పద్దు ఇలా జరిగిందని. ఎందుకు చెప్పదు? వాడు నొచ్చుకుంటాడు రా, తీవ్రంగా నొచ్చుకుంటాడు. వాడి స్వభావం చాలా తీవ్ర స్వభావం. వాడు అంత తీవ్రంగా నొచ్చుకుంటే వీళ్ళకి ఇబ్బంది. వాళ్ళు ఏదో మన కర్మ కొద్దీ ఏదో చేశారనుకో, వాడు ఏమైనా తీవ్రపడితే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందువల్ల 2 నష్టాలు. పరోక్షంగా వీళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాయి. మనం బాధపడతాం కాదు, తిట్టుకుంటాం, కానీ వాళ్ళకి ఏదన్నా కీడు జరగడం మంచిది కాదుగా. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మన కారణంగా వాళ్ళ కీడు జరగకూడదు. అందువల్ల పరోక్షంగా వాళ్ళ కీడుకి మనం కారణం అవుతాం అన్నయ్యకి తెలిస్తే. 2, వాడు తపస్సు వృధా అవుతుందిరా. వాడు మాల పట్టుకునే ఉంటాడు, వాడి కష్టం తోస్తే మళ్ళీ అంతే, వాడికి ఇబ్బందే. ఎందుకురా తపస్సు వృధా అవడం అన్నయ్య, అసలే తీవ్రం ప్రకృతి వాడిది. ఏం చెప్తున్నాను మీకు నేను? అల్లా జపతపాదుల్లో తీవ్ర కర్మలలో, కాబట్టి కర్మ తీవ్రం కాదు, జపం తీవ్రం. ఇలా ఉండేది ఆ రోజుల్లో. నేను ఒక 50 ఏళ్ళ క్రితం చెప్తున్నాను, 45-50 ఏళ్ళు. అప్పటికి ఎక్కువ బ్రాహ్మణులు ఉండేవారు. లలితా సహస్రం కాదు కదా, ఇంకా వేరే ఇప్పుడు గాయత్రి మంత్రం అవేవి బ్రాహ్మణేతరులకి, అంటే క్షత్రియుల్లో ఉండేది, మిగతా వాళ్ళకి అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి ఆ రోజుల్లో తపస్సు చేసి వాళ్ళ వృధా అయిపోతుంది కాబట్టి కోపం ఎక్కువసేపు ధరించి ఉండకూడదు అనే నియమం 50 ఏళ్ళ క్రితం ఏంటంటే కొన్ని వేల ఏళ్ళ క్రితం కూడా బ్రాహ్మణేతరులకు చెప్పబడలేదు. ఈ తాటేకు మంట పెరిగినంతసేపే ఉండాలి కోపం, అంటే ఉండాలి కాదు, అంతకుమించి ఉండకూడదు అని తరచు చెప్పేవాడు పాప మా నాన్న. నా కోపం తగ్గించుకో నాన్నగారు, తెల్లాలిస్తే మాలబట్టు కూర్చుంటావు, ఎందుకు రాదయ్యా కోపం నాయన. ఆయన స్వయంగా కోపం త్వరగా కష్టపెట్టుకునేవాడు. ఉల్టా ఆయనకి నేను క్లాసులు చెప్తూ ఉండేవాడిని. నిన్ను ఎవరన్నా అవమానించారంటే నీ కర్మ లేకుండా ఉంటుందయ్యా బ్రాహ్మణ, ఎందుకంత కష్టపెట్టుకుంటావు అని అంటే, అవును నాన్నగారు, అవునులే అనేవాడు, సర్దుకునేవాడు. ఒకళ్ళు చెప్పుకునేవాళ్ళు ఏమో, స్నేహం అలా ఉండేది ఆయనకి. అది వేరే మెటీరియల్ అండి, మా నాన్న వేరే మెటీరియల్, మా అమ్మ నాన్న. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి చర్చ వద్దు. కానీ కర్మ, వాచా కర్మ అలా ఉంటుంది. మన కోపంలోకి వెళ్ళినప్పుడు కూడా దాన్ని నియంత్రించుకుంటే అది క్షేమం. మామూలు చేతలతో కర్మ అంటారా, చేస్తాం, చాలా చేస్తాం. మెలకువగా ఉంటే చేయమండి. కానీ ఒక్కటి నిజం, ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పుంటానో ఈ 122 ఎపిసోడ్లో, కారణాలు వేరే వాళ్ళ మీద దయచేసి పెట్టకండి. ఆ ఒక్కటి చేస్తే, ఆ ఒక్కటి చేయండి. సగం సార్లు మనం కర్మని, దుష్కర్మ మనం తెచ్చుకోకుండా ఉంటాం. పల్నా ఒరే ఎందుకురా అంత మాట అన్నావాడిని, వాడంటే అన్నాను, లేకపోతే మాట్లాడేవాడిని కాదు.
ఇంట్లో జరుగుతుంది, భార్యాభర్తల మధ్య జరుగుతుంది, తండ్రి కొడుకులు, స్నేహితులు, ఆఫీసులో, ప్రతి చోట మనం అంటాం వాడలా చెబితే నేను ఇలా అనేవాడిని కాదు, వాడు ఆ పని చేసి ఉండకపోతే అసలు నేను వాడి జోలికి వెళ్ళేవాడిని కాదు, వాడు చేశాడు, నువ్వు జోలికి వెళ్ళి నువ్వేం చేసావు, ఏమయ్యా మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు ఎప్పుడు ఏం చేయకుండా ఉన్నావా. ఇది కూడా చాలాసార్లు చెప్పాను మీకు, చాలా ఉదాహరణ ఇచ్చాను. నా సాధన తొలి రోజుల్లో మంత్ర సాధన, ముఖ్యంగా మంత్ర సాధనలో ఉచ్చాటలను చేసి అవి వెర్రి పనులు చేశాను నేను కూడా. అయితే వాళ్ళ కర్మ బాగుండి వాళ్ళు ఉత్థానానికి వెళ్ళారు, నా జపం మటాష్. అందుకని వృధా చేసుకోకూడదు మాటని, చేతని, కాలాన్ని. ఇవన్నీ కర్మలో మనకు ఉపయోగించేవే, వట్టిగా అంటం లేదు నేను. ప్రయత్నం చేయండి. ఇంకొకరు ఏమన్నా నిజంగా మీరు నాకు నత్తొస్తుంది వీళ్ళ ప్రతిస్పందించడానికి కూడా మీరు ఒక్క క్షణం ఆగండి, వేరే వాడిని కారణం చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఇంకేముందయ్యా సన్యాసం తీసుకోవాలి, వేరే వాడిని కారణం చేయకుండా ఈ లోకంలో మన పనులు మనం చేసుకెళ్ళాలని సన్యాసించాలి కాదు. సంసారంలో కూడా మంచి సాధనే అది, ప్రయత్నం చేయండి. కొంతవరకు అందులో కృతకృత్యుడిని అయ్యాను, అంతటా అని చెప్పలేను, కానీ ఆగుతాను. ఈ మధ్య మా నాన్న బతుకుంటే సంతోషించేవాడు కాబోలు, పెద్దాడు కాస్త ఆగుతున్నాడు అని. ప్లస్ జపాన్ని కూడా ఇప్పుడు గబుక్కుని వృధా చేసుకోను అనుకుంటున్నా. ఎందుకంటే పూర్వానికే నాకు ఉన్నటువంటి ఇప్పుడు వెసులుపాటు ఏమిటి అంటే, ఎవరో ఒకళ్ళు, ఓ మహర్షో అలా వెళ్తున్నావు యోగో, ఎవరో ఒకళ్ళు ఓసారి ఏమిటి అదనైనా అంటారు. నాకు చెప్తుంటాను కదా, హఠాత్తుగా కొన్ని కోట్ల రూపాయలు, అంటే కోట్లు అంటే 10 కోట్లేం కాదులేండి, కానీ కోట్లే 10 అంటే మరి నిజంగా వస్తే అలాగే వచ్చునేమో, రావాల్సిన సందర్భం కూడా ఉంటుంది. అంతవరకు వెళ్ళొద్దు, కానీ కోట్ల వరకు ఆగుదాం. రావాల్సినవి రాలేదు నాకు, హఠాత్తుగా ఉద్యోగం మానాల్సి వచ్చింది కళ్ళ మూలాన్ని. కొత్తలో కొద్దిగా ఒక రవ్వ, అప్పటికే నేను మనుషుల్ని తిట్టుకోవడం మానేశాను, కానీ అలా చేయకుండా ఉండొచ్చు కదా, వీళ్ళ మొహాలు కొత్త సంతకి వెళ్ళా, నాకు ఇవ్వాల్సింది ఇచ్చి ఉండొచ్చు అనుకుంటే అమ్మ మందలించింది. అరే వాడా కారణం నీకు డబ్బులు రాపోవడానికి, వాడు సరిపోతాడరా నాన్న నీకు డబ్బులు ఇవ్వకుండా ఆపడానికి, వాడేవాడురా నీకు డబ్బులు. బాగానే ఉంది, అదే అత్తగారి కథలు అలాగా చెప్తాను మీకు, అది గుర్తుందా? ఇది చెరువు నుంచి అత్తగారు నీళ్ళు తెచ్చుకుంటుంది, బెచ్చగాడి గుమ్మ ముందు నుంచి అమ్మ బెచ్చమే తల్లి అన్నాడు. కోడలు బయటకు వచ్చి చేయి కాయలేదు వెళ్ళింది, అత్తగారు నీళ్ళ మీద తెచ్చుకొస్తుంది. ఇది అమ్మవారిని నేనేం విక్రించట్లేదు, అమ్మ నన్ను క్షమించు. అయితే వచ్చి ఏమిట్రా అబ్బాయి వెళ్ళిపోతున్నా అంది. మీ కోడలు గారు కావాలి, చేయి కాయలేదు వెళ్ళిపోయినారు ఉండింది. అదే లోపలికి వెళ్ళి బింది పెట్టుకొచ్చింది, లోపల బయటకు వచ్చి అరి మీద వచ్చి చేయి కాయలేదు వెళ్ళింది. అదేమిటాను అంటే అదేవర్రా ఇంటికి యజమానురాలు నేను చెప్పాలి చేయి కాయలేదని. అలాగా వాడెవడరా ఇవ్వడానికి, నేను ఆపుతాను, నేను ఆపాను నాన్న అది అంది. ఇది ఎక్కడ అన్యాయం బంగారు తల్లి, ఆ డబ్బులు ఉంటే ఇచ్చేద్దును, ఆ డబ్బులు ఉంటే ఇచ్చేది ఏవో చెప్పాను వేరే లెక్కలు. నోరుమయ్యి, ఇప్పుడు నిలబడే కాలం కాదు అది. ఎప్పుడు ఇవ్వాలని అనుకుంటానో సరే అంటే ఏం చూసి నేను చూస్తాలే. మనుషులు నిందించకు, వాళ్ళ కారణం కాదు నీకు, నీ డబ్బులు ఆపడానికి వాళ్ళు సమర్థులు కాదు. నీ ఒక్కడే 800 కోట్ల మంది మానవుల్లో భూమి మీద నేను ఒక్కడే తోపునా, నా డబ్బులే అమ్మ ఆపుతుంది, మిగతా వాళ్ళందరూ మీ యజమానులు, మీ పక్కింటి వాళ్ళు, మీ స్నేహితులు, అప్పించుకునే వాళ్ళు ఆపేస్తారా? తొక్కేం కాదు, ఏం లేదు. ఎవరికైనా మన కర్మ ఆపుతుంది. ఎప్పుడైనా అప్పుడు నిజంగానే అంత భోగం పడితే, అంటే మీ ప్రతి గడియని ప్రతి క్షణాన్ని అమ్మ ప్రత్యక్షంగా చూసే అంత అటువంటి
భోగం పడితే అమ్మ ఆపుతుంది. అంచేత ఇంకొకళ్ళ కారణం కాదు చెప్పచ్చు. ఎంతంత ఏదో సినిమాలో చెప్తాడు, అంత సుత్తెందుకు సూటిగా చెప్పచ్చు కదా అని. అలవాట్లేదు సూటిగా చెప్పడం. కాబట్టి ఇంకొకళ్ళ కారణం కాదు, మన ఏ విషయానికి ఇంకోళ్ళ కారణం కాదు. అది కాస్త దిగదు, డైజెస్ట్ అవుతుంది. కానీ కనీసం ఆచరణలో నచ్చకపోయినా సరే, నమ్మకపోయినా సరే, దాన్ని కొన్నాళ్ళు పెడితే అలవాటు అవుతుంది. అంత త్వరగా ప్రతిస్పందించవు. దొంగ నా కొడుకున్న డబ్బులు తీసేసుకున్నాడు, లేకపోతే దొంగ వాడు ఇలా చేశాడు అనకుండా ఉంటాం. వాడు నిజంగా దొంగ వేదైతే కూడా మనం ఎందుకు నెత్తిగా రాసుకోవడం? వీలైతే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది కర్మల పోకడ. సరే, మనం ఆల్మోస్ట్ ఈ మధ్యకాలం ప్రతి వీడియోని కర్మకోవాలే ఉంది మనకి. ఏం చేస్తాం? అతి ముఖ్యమైనటువంటి ఇరుసు మన ఆత్మిక ప్రయాణాలు ముఖ్యంగా కర్మ అనే ఇరుసు మీదే నడుస్తాయి. కర్మ లేదనుకోండి, అదో దారి. దాని గురించి ఇంకెప్పుడే వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే ఇంతే. సరే, పద్మజ భోగేంద్ర గారు ఒక ప్రశ్న వేశారు. ఆవిడ అడిగిందంటే ఏదో తెలిసే ఉంటుంది. ఆవిడ ఒకరు, అర్చనా సాయి ఒకళ్ళు. వీళ్ళు బాగా పుస్తకాలు, వేరే రకం సాధనలు చేసి ఉంటారు. మధ్య మధ్యలో ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. చూసారా, లోక సంగ్రహం కోసం అన్నట్టు. అయితే అనొచ్చు, లేదు అలా కాదు, మేము ఊరికే అడగలేదు, నిజంగానే అడిగాం. కావచ్చులే అమ్మా, నాకు తెలియక ఎలా అంటూ ఉంటాను. సరే, మొత్తం బీజాక్షరాల మంత్రాలు కీలితం అయిపోయేటి కదా. 4 రాత్రులు ఏవైతే చెప్పబడతాయో, విశేషమైన రాత్రులు, కాలరాత్రి, మోహరాత్రి, మహారాత్రి, దారుణ రాత్రి. అందులో మధ్యలో అక్షరాలు కాస్త అటు ఇటు ఉన్నాయేమో. కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ. సరే, కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ. ఈ రాత్రుల్లో మాత్రమే బీజాక్షరాలతో కూడిన మంత్రాల యొక్క సాధన వల్ల ఫలం ఉంటుంది కదా అని అర్థంలో వచ్చే ప్రశ్న వేశారు ఆవిడ. నాకు తెలియదు, నిజానికి తెలియదు. అంటే కీలితం చేశారని తెలుసు. ఇప్పుడు బీజాక్షరాలు మంత్రం చేస్తే ఫలించదు అని నేను వినలేదు. అయితే తాతగారు ఏమంటారంటే, ముందు ఆ రాత్రులు ఎవడు చెప్దాం. నేను ఒక శ్రీద్యోపాసకుడు కనుక్కున్నాను, ఇది ఏమిటయ్యా బాబు విషయం అని. కాలరాత్రి అంటే దీపావళి ముందు రోజు, మన నరక చతుర్దశి అంటామే, దాన్ని కాలరాత్రి అంటారట. మహారాత్రి అంటే దుర్గాష్టమి నాడు రాత్రిని మహారాత్రి అంటారట. మోహరాత్రి అంటే కృష్ణాష్టమిని మోహరాత్రి అంటారట. దారుణ రాత్రి అంటే వైశాఖ తృతీయ ఏముంటుందని, అక్షయ తృతీయ అంటాం కదా, అది. ఈ 4 విశేషమైన రాత్రులు. మిగతా అప్పుడు జపం పని చేయకపోవడం, వ్యర్థం అవడం కాదు. జపం అలాగే ఉంటుంది. దాన్ని ఎక్కడెక్కడ ఎలా వినియోగించాలో, ఎలా ఫలం ఇవ్వాలో శివుడు ఈ 4 రాత్రుల్లో నిర్ణయిస్తాడు అని చెప్పారు మహర్షి. జపం చేస్తారు, దట్ జపం హ్యాంగ్స్ ఇన్ బ్యాలెన్స్. అంటే యాక్షన్ ఉండకపోవచ్చు, వృథా కాదు సుమా, వృథా కాదు, ఉంటుంది, అక్కడే ఉంటుంది. మీరు చేసిన జపం ఎక్కడికి పోదు. వాటి ఫలం మాత్రం ఈ 4 రాత్రుల్లో తండ్రి శివయ్య దాన్ని పంచుతాడు. నిర్ణయించుకుంటాడు. ఆ ఫైల్స్ అన్నీ పెట్టుకుంటాడు. ఆ 4 రోజుల్లో, ఆ 4 రాత్రులు కూర్చుని వాటిని ఎక్కడెక్కడ ఎలా వినియోగం చేయాలో ఆ జపాన్ని చేస్తాడట. ఇది చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా మీరు గ్రహించవచ్చు, నమ్మచ్చు. తాతగారు సామాన్యుడే కాదు, చిన్నవాడు కాదు, కిందవాడు అస్సలు కాదు. హెత్రిక్ యాస్ట్రల్ ఇక్కడ కూడా కాదు, చాలా పెద్ద ఆయన. చాలా అంటే ఎక్కువ, చాలా పెద్ద ఆయన. పోనీ ఇంకెందుకు ఆ మాత్రం రహస్యం చెప్తారండి, పేరు చెప్పను. కానీ అమ్మ దగ్గర ఉంటారు ఆయన, ప్రత్యక్షంగా అమ్మ దగ్గర ఉంటారు.
అది నిజంగా నాకు లగ్జరీ, అది లగ్జరీ. నాకే సిగ్గు లేదు, సంకోచం లేదు. ఐ డోంట్ వాంట్ టు బీ మోడెస్ట్ అబౌట్ ఇట్. అబ్బాయి ఏముందండి అలా అంటలేదు నేను. ఎక్కడి ఏ పుణ్య విశేషం వల్ల, ఏ ప్రేమ కారణం చేత, ఏ బంధం చేత ఎంతటి మహాభావం ఇచ్చిందో పరమేశ్వరు తెలియదు నాకు. అయితే మొట్టమొదట ఆయన్ని నాకు కనెక్ట్ చేసింది మా గురువు గారే. తర్వాత ఆయన యొక్క వేరే అంశాలని మాత్రం పరమేశ్వరు పంపించింది నా దగ్గరికి. మొట్టమొదట వచ్చిన ఆయన కాదు ఈయన, అంటే పేరు అదే, ఆ తలం ఆయన కాదు. సరే, సో ఆయన చెప్పారు కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఫర్, ఏమంటారు దాన్ని, అది శిలాశాస్త్రమే, వేదవాక్యం. మీకు మళ్ళీ వేరే శాస్త్ర ప్రమాణం కోసం చూడక్కర్లేదు. అన్లెస్ ఆఫ్ కోర్స్ యూ వాంట్ ఓన్లీ శాస్త్ర ప్రమాణ. ఇది ఓకే. తర్వాత ఒక్క క్షణం, లెట్ మీ జస్ట్ చెక్ ది క్వశ్చన్. కాలిఫోర్నియా నుంచి శ్రీదేవి అడిగారు, శివాభైరవుల కథ గుర్తొచ్చి అడిగారు ఆవిడ. స్ప్లిట్ సోల్స్ ఎన్ని ఉండొచ్చు? ఇంకొకరు ఎవరు అడిగారు ఈ వేళ వీడియోలో, సీనియర్ సాధకులకి ఒకలాంటి స్థితికి చేరిన వాళ్ళకే ఉంటుందా? అవును, కాస్త పెద్దవాళ్ళు అయి ఉండాలి సాధనలో. అందరికీ స్పిరిట్ సోల్ ఉండే అవకాశం లేదు నాకు తెలిసి. దానికి ఏమైనా భిన్నంగా ఉంటే గురువులు ఎవరైనా చెప్పచ్చు. కానీ ఎక్కువసార్లు శ్రీదేవి గారు 7 ఉంటాయి అనుకుంటానండి మ్యాక్సిమము. ఎక్కువలో ఎక్కువ 7 వరకు. మనం అంటాం కదా, మనిషిని పోరిన మనిషి 7 ఉంటారని. అదే 7 ఉండొచ్చు. కానీ ఒక మహాత్ముడు, ఒక అవతారుడు ఆయన ఎన్నైనా తీసుకోవచ్చు, వాళ్ళకేం అలా లెక్క ఉండదు. స్ప్లిట్ సోల్ అంటే మీరు ఏమనుకున్నారు, కృష్ణుడు 16,000 మందితో ఎంతమందితో ఒకేసారి ఆయన సంబరాలు చేసుకున్నాడు కదా, అందరిలోనూ ఉన్నట్ట. అది స్ప్లిట్ సోల్ అనడానికి లేదు. ఆయన రూపం తీసుకోవడమే. అందులో సోల్ ఉండదా అలా కాదు మీరు చూడాల్సింది. స్పిరిట్ సోల్ అంటే వేరు జన్మలు, వేరు రూపాలతో, వేరు ప్రాంతాల్లో కొండకుతూ వేరు జంతు ప్రపంచాలు, అంటే ఒక నావు, కొన్ని మనిషి అలా కూడా ఉండొచ్చు. చెప్పాను కదా, దాని సాధన ఉండాలి. ఒక ఆయన నా దూర బంధువు ఒక ఆయన ఉన్నాడు, బాగా జపాలు చేసేవాడని చెప్పాను. బంధుత్వం చెప్పాను లేదా గుర్తులేదు నాకు, జతపడి మాట్లాడట్లేదు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంత పెద్దవాడును, ఆయన పెద్దవాడు అంటే వయసులో కాదు, 23 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ విభాగం ఎన్నేళ్ళు, 47 సంవత్సరాలు అలా ఉండిపోయింది ఎత్రికలో. తర్వాత వేరే ఇక్కడ జన్మెత్తాడు, సిఏ అయ్యింది, తర్వాత ఎంఎస్ఐటి ఏదో చేశాడు, యుఎస్ వెళ్ళిపోయాడు. ఏది మామూలుగా మిగతా సోల్, ఆ సోల్లో ఆ బిట్టు మట్టుకు అలా ఉండిపోయాను. అలాగే ఒకానొక గురు పరంపర, ఎవరి గురు పరంపర నేను మాట్లాడట్లేదు, ఒకానొక గురు పరంపరలో శ్రీ విద్యోపాసనలో ఉండే ఒక పెద్ద ఆయన అపాత్రుడైన వాడి సాయం చేసిన కారణం చేత వాడు ఆ సాయాన్ని పురస్కరించుకొని వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టిన కారణం చేత ఆయన ఎవల్యూషన్లో ఒక అంశం ఉండిపోయి చిరకాలం బాధపడింది. తర్వాత ఎప్పుడు బాలమ్మ, అదే వాడు పెద్దవాడేరా, తప్పలేదు వాడికి ఆ కర్మ, వాడు చూసి చేయవలసింది చేశాడు సాయం, దాని చేత వాడికి ఇంకా 70 ఏళ్ళు అయిపోతుంది అన్న, వాడి సంగతి చూడు అని. చాలా పెద్ద ఆయన. అలా నా ఎరుకలోనే మా శివాభైరవ సంగతి సరే. ఎవ్వరూ కూడా ఇందులో తపస్సు తక్కువ చేసిన వాళ్ళు కాదు, ఏదో ఒకానొక పొరపాటు. కాబట్టి స్ప్లిట్ సోల్ అంటే అది అందరికీ అవకాశం ఉండే వ్యవహారం కాదు శ్రీదేవి గారిది. సాధనలో కాస్త ఒక స్థితిలో ఉండవాలి. ఏమా తర్వాత ఈవేళ ప్రశ్నలకు వస్తే, ఈవేళ చాలా ఉన్నాయి. ఏది మన విశాఖపట్నం దేవీపురం గురించి, వాటి గురించి కూడా అడిగారు.
చెప్తాను. ఈవేళ చెప్పగలనో లేదో తెలియదు. ముందు సాయిలక్ష్మి గారు ఒక ప్రశ్న అడ్రస్ చేస్తాను. ఆవిడేమంటారంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉండడం, అననుకూలంగా ఉండడం, ఇంకేమైనా తేడాగా మనకి ఇబ్బంది పెట్టేగా ఉండడం, వీటి గురించి ఎంతసేపు నువ్వు మాట్లాడేవయ్యా? మన చుట్టూ ఉండే మనుష్యులు, వాళ్ళు బంధువులు, స్నేహితులు, భార్యాభర్తలు, ఇంకా కొత్త పదం ఇప్పుడు యాడ్ చేయాలి కదా ఈ మధ్యకాలంలో, లివ్ ఇన్ పార్ట్నర్సు. అంత వద్దులేండి, అంత వ్యంగ్య వద్దులేండి, కానీ పార్ట్నర్స్, వాళ్ళ కర్మ వాళ్ళది. ఇంకా ఉద్యోగం, మన కింద పనిచేసేవాళ్ళు, మనతో పనిచేసేవాళ్ళు, ఎవరైనా మన సంసర్గంలో ఉండి మన జీవితాన్ని ఒక రకంగా కాకపోతే ఒక రకంగానే ప్రభావితం చెందించేటువంటి మనుష్యులు ఉన్నప్పుడు అప్పుడు ఎలా సాధన ఎలా? మీకు మీరు సాయిలక్ష్మి గారు నా పాత వీడియోలు మీరు చూస్తున్నట్టయితే ఎపిసోడ్స్, ఒక కథ తరచు చెప్పానమ్మా. లిటిల్ సోల్ అనుకుంటాను ఆ కథ. నెట్లో దొరుకుతుందేమో కూడా. మన కిందకి తెచ్చుకునేటువంటి మన జీవితంలో మన జీవితాన్ని ప్రభావితం చెందించేటువంటి వ్యక్తులని చాలాసార్లు మనం ఎంపిక చేసి తెచ్చుకుంటాం. ఫలానా కర్మని అనుభవించాలి నేను, లేదా ఫలానా పాఠం నేర్చుకోవాలి, ఫలానా కొత్త అనుభవం పొందాలి, స్వేచ్ఛా సంకల్పం, దీనికి నువ్వు నాకు సాయం చేస్తావా అంటే ఎక్కువసార్లు ఇబ్బంది పడ్డాయిగా. ఈ మూడింట్లో కూడా మనం ఏమైనా నేర్చుకోవాలంటే మనం ఇబ్బంది పడాలి. అసలు ఆ మాటకు వస్తే నేర్చుకోవడం ఏనాడు ఇబ్బంది ఎక్కడ వస్తుంది రా. సరే, కాబట్టి ఇవి మన చుట్టూ ఉన్న పరిస్థితులే కాకుండా వ్యక్తులు ఎవరైతే మనకి తారసపడి మన ఇబ్బంది పెట్టి మన జీవితాన్ని కాస్త అల్లకల్లోలం చేయడం, అంత పెద్ద అవసరం లేదు తెలియదు, కానీ అవన్నీ కూడా ఎక్కువసార్లు మనం తెచ్చుకొని ఉంటాయమ్మా. సరే, ఇది వివరం. ఏం చేయాలి అని కదా మీ ప్రశ్న. ఏం చేయడమ్మా, మాల బట్టి కూర్చోడమే, ఇంకో మార్గం ఏం లేదమ్మా. తరించడానికి ఇంకొక మార్గం లేదు. మాల 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 అంటే మీరు మళ్ళీ ఒక మంత్రం తీసుకోవాలి ఇలా అర్థం చేసుకోకండి. తపస్సన్న ఏదైనా దైవంతో సంసర్గంలో ఉండడం, పరిస్థితుల యొక్క ప్రాబల్యము ప్రభావము ఎలా ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు ఎవరో అడిగారు నన్ను ఒక ఆవిడ, మంచంలో ఉన్నాను నాయన, పిల్లలు నా భర్త నాకు హెల్ప్ చేస్తున్నారు కానీ బొత్తిగా జపం చేసుకోలేకపోతుంది, మా తల్లే చేసేసుకోండి అమ్మా అన్నాను. విభూతి స్నానం అని ఉంటుంది, రకరకాల స్నానాలు చేసుకోలేము. విభూతితో స్నానం చేయడమే. శ్రీ విద్యోపాసకులకి ఇంకొక వెసులుబాటు ఉంది, తత్వ చతుష్టయన ఆచమ్య అంటారు. ఇప్పుడు దాని గురించి ఎక్కువ వివరించను, కానీ ఆ ఆచమ్యం ద్వారా స్థూల సూక్ష్మ కారణ సర్వదేహాల యొక్క సంశోధన జరుగుతుంది. అసలు అప్పుడు కుదరనప్పుడు స్నానం చేయక్కర్లేదు, కాబట్టి ఏది మన సాధనని ఆపక్కర్లేదు. అది మంత్రజపం కావచ్చు, ధ్యానం కావచ్చు, లేదా ఏదైనా స్తోత్ర పారాయణ కావచ్చు, మరో ఏదైనా గ్రంథం ఏదైనా పారాయణ, ఏ భాగవతమో విష్ణు సహస్రనామో మరోటో ఏదైనా పారాయణ చేసుకుంటున్నారు అనుకోండి, రామాయణం చేయండి. ఇప్పుడు వీళ్ళు ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనస్సు మీద మాట మీద కూడా ప్రభావం ఉంటుంది, మనం చెదిరిపోతూ ఉంటాం కదా, సాధన సాగదు కదా. అవును,
సాగదు. సాగించుకోవడమే కదా సాధన అంటే. అంతా సవ్యంగా చేస్తే సాధన ఎందుకయింది? అన్ని పరిస్థితుల్లో కుదరవు. చెప్పాను మీకు, ఆ చిన్నపిల్లాడు ఒక ఆయన ఉంటే అస్తమాట వాడినే తీసుకుంటూ ఉంటాను ఉదాహరణకు, బాధపడుతున్నాడు కూడా. కానీ మరి తప్పదు. ఓ చిన్న ఇల్లు, మందులకి వాటికి కావాల్సిన డబ్బు, ఇంట్లో అమ్మని నాని చూసుకుందుకు కావాల్సిన డబ్బు, అలా ఏదో సంపాదించుకుని తర్వాత సాధనలోకి వెళ్తాను. కుదరదు, అలా కుదరదు. అయినా మీరు నిజంగానే ఏమైనా దాచుకున్నా అది మీరు సాధనలోకి వెళ్తే మీరు కనుక ఇబ్బంది పడాల్సి ఉంటే ఆ డబ్బు మీకు అందుబాటులోకి రాదు. డాడీ సినిమా గుర్తుంది కదా, అందులో చిరంజీవి కోటీశ్వరుడు. అతని కూతురు అదే ఏదో అనారోగ్యం వస్తుందో ఏదో ఆపరేషన్కి డబ్బులు ఉండవు, స్నేహితులు ఎవరు సాయం చేయరు. ఉన్నవాడే, అప్పటికి అందుబాటులో ఉండదు డబ్బు. సరే ఆ కూతురు జారిపోతుంది అనుకోండి. అప్పుడు నేను ఎక్కడున్నాను, విశాఖపట్నంలో ఉన్నాను. అదే సినిమా పగలు మ్యాట్ని చూస్తున్నాను. కళ్ళమ్మ నీళ్ళు తిరిగాయి. అయ్యో అన్యాయం కదా, అంత పసిప్రాణం అలా అవ్వచ్చా అనుకున్నా. అప్పటికింకా నేను మా గురువుగారిని కలవలేదు. విశాఖపట్నం అంటే ఐ వాజ్ మేబీ 31 ఏళ్ళు ఉంటాయేమో. నేను హైదరాబాద్ వచ్చేసరికి నాకు 33 ఏళ్ళు. ఆ థియేటర్లో ఉండగా మా రాజుగారితో కూడా నేను చూశాను సినిమా, కలిసి మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనతో చూశాను అనుకుంటున్నాను. ఎనీవేస్ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ అమ్మ సమాధానం, హెచ్చరిక, అలాంటి ఆలోచన, అలాంటి మాట ఇంకొకసారి రాని ఒక పెద్దాడా. సినిమా అనుకుంటున్నావు కదా, బయట కూడా ఇదే వర్తిస్తుంది. వయస్సు భౌతిక శరీరానికి ఉంటుంది, ఆత్మకేం వయస్సు ఉంటుందిరా? అది ఏం కర్మలు చేసుకొచ్చిందో. నిజంగా బయట ఎలాంటి సందర్భం వస్తే ఏ కర్మలు చేసుకుందో. శరీరం చిన్న శరీరం వయస్సులో, వయస్సును బట్టి పాపం పసివాడు మనం అంటాం కదా, పసివాళ్ళని, స్త్రీలని, వృద్ధుల్ని కూడా బాంబుల్లో లేపేశారు అని. లేదలా కర్మకు ఏమి ఉండవు. యుద్ధంలో నిజం అంటారు కదా, పసిపాపలు, వృద్ధులు, వాళ్ళతో మహిళలు వీళ్ళతో యుద్ధం చేయమంటూ ఉంటారు మన సినిమాల్లో. కానీ కర్మకమేమి వర్తించవు. ఎప్పుడు ఎక్కువ నిస్సహాయంగా ఉంటుందో మన పరిస్థితి, కర్మ అప్పుడే ఎక్కువ ప్రభావశీలిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరు ఎలా ఉన్నా మన చుట్టూ, సాయిలక్ష్మి గారు, దాంతో సంబంధం లేకుండా చేసుకోవాలమ్మా సాధన. మళ్ళీ 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 విసుగు లేకుండా చెప్తున్నాను. సాధన అంటేనే పరిస్థితులు, మనుషులు బాగుండినప్పుడే జరగాల్సింది. అంతా బాగున్నప్పుడు చేసేది సాధన కాదు, అది సాధన కానేరదు. మీరు ఒక మెట్టు ఎక్కాలంటే ఎందులో, అది చదువులో అయినా, ఉద్యోగంలో అయినా, వైవాహిక జీవితంలో ఏదైనా సరే, ఒక స్థితిలోంచి మరి కాస్త మంచి స్థితికి వెళ్ళాలంటే ఎప్పుడూ కష్టం ఉంటుంది. ఎప్పుడూ కష్టం ఉంటుంది. ఏ రకమైన కష్టం? అది మారుతూ ఉంటుంది. దానికే అంతఃసూత్రంగా ఎప్పుడూ కష్టం ఉంటేనే మీ సాధన సఫలీకృతం అవుతుంది. నేను ఈ ఉదాహరణ కూడా చెప్పాను. ఘర్షణ లేకుండా మీ పాదం ముందుకు వెయ్యలేరు. మీరు నడవాలంటే భూమితో మీ పాదానికి ఘర్షణ ఉండాలి. పసిపాపలు పాదాలు చూడండి, ముద్దుగా ఉంటాయి, నున్నగా ఉంటాయి, వాళ్ళు నడవలేరు. ఎందుకు? జారిపోతుంది వాళ్ళకి. వాడు నడవగలుగుతున్నాడు అంటే పాదంలో ఆ మృదుత్వం, మెత్తదనం ఇంకా ఉండదు, ఆ ఎర్రతనం ఉండదు. గమనించండి, ఆ లేతదనం ఉండదు. అంత మెత్తగా ఉంటే నడవలేరు. ఎందుకు? ఘర్షణ ఉండదు. ఐస్ మీద నడవగలమా ఆ స్పైక్డ్ షూ లేకుండా? లేదు కదా. అందువల్ల ఘర్షణ లేకుండా ఒక అడుగు నడవలేమే.
సాధన ఎక్కడ సాగుతుంది? కాబట్టి ఇది కేవలం ఒక రూపాంతరం తల్లి. ఇది మనుషులు మన చుట్టూ ఉండి మన సాధన సాగకుండా చేయడం సాధనకి కలిగేటువంటి అవరోధాల్లో ఒకానొక రూపం. పరిస్థితులు కాకపోతే మనుషులు. పరిస్థితులు ఎన్ని రకాలు ఉంటాయి? మానసికమైన పరిస్థితులు ఉంటాయి, సామాజిక, ఆర్థిక, సాంఘిక, పారివారిక, ఎన్ని రకాల పరిస్థితులు ఉంటాయో సాధనలో మన్ని అవరోధాలు కల్పించడానికి. అలాగే మనుషులు అలాగే ఉంటారు. ఒక ఎలా చెప్పను, మీ మీద చాలా ప్రేమ ఉన్న వ్యక్తి, అంటే అది అన్న, తమ్ముడు, భార్య, భర్త, ఎవరన్నా, వాళ్ళ ప్రేమ కూడా మీ సాధనకు అడ్డు రావచ్చు. రే అక్క, రే నిన్ను చూడడానికి అంత దూరం నుంచి వచ్చాను, ఇప్పుడు ఏం చెప్పాలి పట్టు కూర్చుంటాడరా, తర్వాత మాట్లాడుకుందా లే రారా అని అన్నయ్య అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, స్నేహితుడు అనొచ్చు, భర్త అనొచ్చు. ఈ టైంలో ఏంట్రా జపం, 9 అయిపోయింది కదా అనొచ్చు. భర్త అంటే చాలా ఇష్టం. అటు ఉంటుందా అని అడగండి, ఉన్నవాళ్ళ గురించి చెప్తున్నాను. మరి సాధారణ మానేయాలి, 9 గంటల తర్వాతే చేయాలి జపం. ఏం చేస్తారే, బట్టుకు బైరం చేయాలి, గాలి చేయాలి అనుకుందాం సరదాగా. అంటే నేను ఇందులో ఉన్నాను కాబట్టి ఇది చెప్తున్నాను. లేదా మీ గురువుగారు అర్ధరాత్రి 12 గంటలు ధ్యానం చేయమన్నారు అనుకోండి, అప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి మరి ఆ టైంలో జపాలు, ధ్యానాలు ఎక్కడ కుదురుతాయి? కుదరవు. ఎవరు కారణంగా కనిపిస్తారు? ఆయన ఇప్పుడు జపం మానేసి ఇంకా చాలే అంటారు ఆయన అనో, లేకపోతే మా ఆవిడ నాతో జపం చేస్తావు, సంసారం చేస్తావు, నువ్వే నిర్ణయించుకోందని వాడు బాధపడతాడు అనుకోండి. మనుషులు కారణంలా కనిపిస్తారు. అంచేత చెప్పిన విశేషమే మళ్ళీ చెప్తున్నాను, కాకపోతే మీకు కోణం మార్చాను అంతేనమ్మా. పరిస్థితుల బదులు మనుషులు అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నేను పూర్వం ఎపిసోడ్లో చెప్పినటువంటి సూత్రాలే ఇప్పుడు వర్తిస్తాయి. ఏ సాధనకి మళ్ళీ ఏ సాధనకైనా సరే ఏ కష్టం ఉన్నా ఆ కష్టాన్ని పట్టించుకోకుండా మీరు సాధన చేయడమే. మనసు నిలుస్తుంది, నిలవదు, అవి కూడా మంచి కారణాలు కాదు. నేను కొంత తీవ్రమైన పదం వాడదాం అనుకున్నాను, తప్పు. నేను అదే మార్గంలో వచ్చాను కాబట్టి ఎవరు నొచ్చుకోకూడదని అంటలేదు, కానీ అదేం మంచి కారణం కాదు. మనసు కుదరట్లేదు అంచేది చెప్పండి, డాష్ లాజిక్, అది కుదరదండి మనసు. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, అవే కుదరదురా అన్నాడు. మనోదుర్నిగ్రహం చలం, మనస్సు నిగ్రహింపరానిది, చలమైనది, అసంశయం మహాబాహు. డౌటే లేదు రా అబ్బాయి, మహానుభావుడు నువ్వు, మహాబాహుడా, మహావీరుడా, నువ్వు అన్నది రైటే. ఏం చేయాలి? అభ్యాసం చేత, వైరాగ్యం చేత అన్నాడు. ఒకటి అభ్యాసమే చెప్పగలను నేను, వైరాగ్యం చెప్పలేను. వైరాగ్యానికి చాలా చింతన కావాలి, ఎంతో పరిణతి కావాలి. వైరాగ్యం అంటే కేవలం సంసారం మీద వైరాగ్యం కాదు. అరే ఇప్పుడు ఎంతో గొడవ పెట్టుకుని నేను సాధించేదేముంది అని ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు, ఆఫీస్లోనో, ఇంట్లోనో, పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఏదో అన్నారు, బస్సులోనో. వాళ్ళ గురించి ఆలోచించి బాధపడుతున్నారు. ఇది గాలికి పోయే మాటల గురించి ఇంత నొచ్చుకుని జపం అనుకుంటావా అనేటువంటి విరాగం రావాలి. వస్తుందా? రాదు. మీ అక్కకైతే అలాంటి చేరుకున్నారు, నాకైతే ఇలాంటి చేరుకున్నారు. మీకు నేనంటే ప్రేమ లేదు అని పెళ్ళం ఒక టక్కున మాట ఉందనుకోండి, మాల పట్టుకున్నది సేపు వాడికి అంత మాట ఉందేంటి? మా అక్క ఇప్పుడే కదా ఏడాదిలో సరుచున్నట్టు పెట్టాను, దీనికి 4 పండుగలు కొన్నాను కదా, అలా అందేమిటి, ఎందుకు అలా అంటుంది, అది పెద్ద విషయమా అంటారు. జపం దానివల్ల ఆగిపోనివ్వకండి, జపం ఆగిపోనివ్వకండి. మీరు ఇంకా వేరే సాధన చేసుకుంటే అది ఆగిపోనివ్వకండి.
ఏది ఎలా ఉన్నా, ఏ పరిస్థితి ఎలా ఉన్నా దాని ప్రభావం కారణం చేత మీ సాధన కనుక సాగకపోతే, అంటే భౌతికంగా సాగకపోతేనే అంటున్నాను నేను. మీరు సాధన చేయండి, దాని ఫలం వచ్చేలా ఉందా, బాగా చేశారా, బాగా చేయలేదా, దిక్కుమాల లాజిక్ వద్దు, అసలు వద్దే వద్దు. శారదామాయ చెప్పండి, చెరులో తోసినా దిగినా తడుస్తాం. అలాగే అసలంటూ సాధన చేస్తే దాని ఫలం దక్కనే దక్కుతుంది. ఆ పరమాత్మకి తప్పకుండా మన పరిస్థితులు తెలుసు, ఎటువంటి పరిస్థితులకు ఎదురేటి మనం సాధన చేస్తున్నామో తెలుసు, దానికి కూడా దానికి వచ్చే మార్కులు దానికి వస్తాయి. అందువల్ల పరిస్థితులైనా మనుషులైనా ఏవి ప్రతికూలంగా ఉన్నా సాధన మాత్రం మానకండి. అది కారణం కారాదు సాధన మానడానికి. మన శరీరం ఉండదు, అప్పుడే గొడవ లేదు. మనకి మన బ్రహ్మాండమైన కారణం మనం చేయలేం. కానీ సూక్ష్మ శరీరాలతో సాధన చేసే మహానుభావులు అంటారు. ఇంకెప్పుడైనా సందర్భం వస్తే మాట్లాడుకుందామని, కానీ ఇప్పటికి ఇంతే. మరి మిగతా ఎప్పుడైతే నేను మాట్లాడానో ఉటంకించాను, అవి రేపు మాట్లాడుకుందాం. ఈ వేళకి ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.